హాయ్ అండి. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఒక సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నానండి. అదొచ్చేసి తొక్కుల లడ్డు. ఇదివరకు తొక్కుల లడ్డు అంటే మమ్మీ శనగపిండితోటి కారపూసలా చేసి దాన్ని మిక్సీ పట్టి మళ్ళీ జల్లెడ పట్టి చేసేది. కానీ ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా కూడా మంచిగా చేసుకోవచ్చు. సేమ్ దాని టేస్టే వస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం పిస్తా, అవి రెండు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక కప్పు తీసుకున్నాను శనగపిండి. ఇక్కడ ఒక కప్ శనగపిండి కూడా వేసుకొని చక్కగా రోస్ట్ అయిపోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు మాత్రం మనం ఎక్కడికి కదలకూడదు, అక్కడే దగ్గర ఉండి చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కింద అంటికిపోయి మాడిపోతుంది అనమాట. సో దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను పక్కకు నేను. ఆ తర్వాత సేమ్ ప్యాన్ లో నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ షుగర్ తీసుకున్నానండి. మా కొంచెం స్వీట్ తక్కువగా తింటారు, అందుకని 1కి 1 కప్పే తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తినే పలం అయితే 1కి 1.5 కప్ కానీ 1 కప్కి పావు వంతైనా వేసుకోవచ్చు చక్కగా. నాకు ఇక్కడైతే 1కి 1 కప్పు సరిపోయిందండి షుగరు, స్వీట్నెస్ అనేది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా మళ్ళీ కింద అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపిండిని, దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఎక్కువ వేసేస్తే పైకి పొంగిపోతుందండి పాకము, అందుకోసమని లైట్గా కొంచెం వేసుకుంటే తిప్పుకోవాలి. ఈ పనికి ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇంకా సింగిల్గా ఉన్నప్పుడు కూడా కొంచెం చక్కగా చిన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎంత చక్కగా కలిపితే అంత ఉండకట్టకుండా ఉంటుందండి, బాగా వస్తుంది లడ్డు అండి. చూడండి, ఇక్కడ కొంచెం జోరైంది కదా, దాని దగ్గరికి అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒకసారి పాకం తీగ వచ్చిందో రాలేదో అని చెక్ చేశాను నేను. లైట్గా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి దగ్గరికి అయిందాకా కలుపుతున్నాను నేను ఇక్కడ. ఇలా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని అలాగే యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే నేను ఇక్కడ యాలక్కాయ పొడి అలాగే నెయ్యి కూడా వేశాను. తర్వాత ఒక అర్ధగంట కానీ ఒక 45 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకుంటే మనం ఏదైతే కలిపామో మిశ్రమం అంతా ఇలా చక్కగా దగ్గరికి అయిపోతుంది. తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు కట్టేసుకోవడమే. నేను ఒక 45 మినిట్స్ పక్కకు పెట్టినా కూడా శనగపిండి కదండి ఇంకా వేడిగానే ఉంది. సో నేను 45 మినిట్స్ తర్వాత దీన్ని కొంచెంగా తీసుకొని గట్టిగా అవ్వింది చూసారా. మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకొని చేతికి ఇలాగా ఉండల కింద చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా. అలాగా నాకైతే 1 కప్కి చాలానే వచ్చాయి, ఒక 10 దాకా వచ్చాయి ఉండలు. మీకు చిన్న సైజ్ అయితే చేసుకున్నాను నేను, మరీ పెద్ద సైజ్ అయితే చేసుకోలేదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్నాక్ అనమాట, హెల్దీ స్నాక్. మనకి పిల్లలకి తొక్కుల లడ్డు అంటే అలా చేయడం కన్నా ఇది కొంచెం ఈజీ ప్రాసెస్, మనం ఒక్కలమే చేసేసుకోవచ్చు. అలాగైతే ఎక్కువ టైం పడుతుంది. చూడండి, నాకైతే ఇన్ని ఉండలు అయితే ఫామ్ అయ్యాయి. ఇవన్నీ ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం గాలి వదిలేసాక తర్వాత మనం బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో రెసిపీ, ఒక స్వీట్ అయితే చేసుకున్నాం కదా, ఒక చిన్న హాట్ స్పైసీ ఇది కూడా చేసుకుందాము. ఇవాళ నేనైతే ఒకే రోజు 2 ఐటమ్స్ అయితే చేశాను. ఇది వచ్చేసి మామూలు చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో చపాతీ పిండి, అలాగే కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని ఇలా గట్టిగానే కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇది నార్మల్ చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే మంచి హెల్తీ రెసిపీ. ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని ఇంక మళ్ళీ ఇలాగంతా ఒత్తేసుకుంటున్నాను చపాతీ పిండిని. చూసారు కదా, చపాతీ పిండి మంచి సాఫ్ట్గా అయ్యింది. తర్వాత దీంట్లోకి కొంచెం మనం ఒక చిన్న పౌడర్ని అయితే చేసుకోవాలి. కొంచెం నువ్వులు, అలాగే శనగగుళ్ళు, ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి మనం. ఈ పౌడర్ వేడి మీద పట్టుకుంటే కొంచెం దగ్గరికి అయిపోతుందండి, అందుకోసమని బాగా చల్లారాక అయితేనే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇక్కడ. మిగతా ఇవన్నీ చల్లారిన తర్వాత ఇక్కడ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను నేను. వీటన్నిటిని తీసుకొని కొంచెం ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. నేనైతే కొంచెం బరకగానే పట్టుకుంటున్నాను, బాగా మెత్తగా అయితే పట్టట్లేదు. కొంచెము బరక చూసారా, కొంచెం అలాగలాగా కొంచెం పప్పులు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత పక్కకు పెట్టుకున్న చపాతీ పిండిని కూడా తీసుకొని బాగా మళ్ళీ కొంచెం స్మాష్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా నలుపుకోవాలి. చపాతీ పిండి అంతా కూడా 2 చేతులతోటి చేసుకుంటే బాగుంటుంది. దీన్ని మళ్ళీ నేను ఒక 2 పార్ట్స్ కింద చేస్తున్నాను నేను. నాకు ఒక హాఫ్ పార్ట్ అయితే సరిపోతుంది నా దగ్గర నేను చేసే పౌడర్కి అంతా కూడా, అందుకని నేనైతే 2 పార్ట్స్ కింద చేసుకున్నాను. దాంట్లో మళ్ళీ డివైడ్ చేసుకున్నాను చిన్న పార్ట్స్ కింద, ఎందుకంటే పెద్దది ఒకసారి చేతులతో నొక్కాలంటే కష్టం కదా, అందుకని మొత్తం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని దాంట్లో ఒక పార్ట్ తీసుకొని మొత్తం మళ్ళీ దాన్ని ఇలాగ రౌండ్గా నొక్కున్న తర్వాత దీన్ని చపాతీ పౌడర్ దాని మీద వేసుకొని
ఇక్కడ నేనైతే మనం నార్మల్గా చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అలాగా, కాకపోతే కొంచెం పెద్ద సైజుగా చేసుకోవాలండి. చాలా హెల్దీ రెసిపీ, చిన్నపిల్లలు కూడా నేను చక్కగా తింటారు, చాలా బాగా నచ్చుతుంది. నేనైతే రోల్ అయితే చేసేస్తున్నాను, చపాతీ రోల్ని మొత్తం పెద్దగా ఒకటే చపాతీ రోల్ కింద అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న రోల్స్ అవన్నీ చేసినా కూడా ఇబ్బంది అని చెప్పి ఒకటే చపాతీ పెద్ద చపాతీ కింద చేసేసి దాన్ని నేను ఓ నైఫ్ తీసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఇట్లా మనం ఫింగర్స్ తోటి అనుకోవాలి. సో అందుకోసమని చాలా పల్చగా పెద్దగా చేసుకోవాలి. తర్వాత మనము ఒక నైఫ్ తీసుకొని మనకు వీలైన ఘాట్లు పెట్టేసుకోవడమే పొడుగ్గా. తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో పౌడర్ని దానిపైన జల్లేసుకోవడమే. చపాతీ మీద మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి చక్కగా. ఎంత పౌడర్ నచ్చితే మనకు ఒకవేళ ఎక్కువ తినేటట్టు అనిపిస్తే స్పైసీగా అలాగా కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం దీంట్లో ఉత్తి పౌడర్ వేస్తే అది మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు, అందుకోసమని కొంచెం ఆయిల్లో కలిపాను. నేను ఇక్కడ బౌల్లో విడిగా తీసుకొని ఆయిల్లో కలిపి దాన్ని ఇట్లా మళ్ళీ కొంచెము పామానమాట చేతితోటి. ఎక్కడ గ్యాప్ లేకుండా నేను ఏదైతే పేస్ట్ అయితే కలిపేసానో అది మొత్తం కూడా చేతితో స్ప్రెడ్ చేసాను చక్కగా. స్ప్రెడ్ చేసిన తర్వాత చాలా ఈజీ అండి ఇది, అసలు కింద అంటుకోదు. ఇంకా డైరెక్ట్ మనం చేతితోటి ఒక వేలుతోటి ఇలాగ అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంకా 2 చేతులతో అయితే చేస్తున్నాను, ఎందుకంటే రోల్ ఇంకొంచెం దగ్గరికి రావాలని చెప్పి. మామూలుగా మనం ఇలాగన్నా కూడా వచ్చేస్తుంది, కానీ రోల్ ఇంకా చక్కగా రావాలని చెప్పి నేను దగ్గరికి 2 చేతులతో పెట్టి చేస్తున్నాను. ఒక చేతితో ఇలా అన్నా సింపుల్గా వచ్చేస్తుంటుంది, అంత కష్టమేం కాదు ఇది. చూసారా ఒక్క చపాతీకి ఎన్ని అయితే వచ్చాయో. అసలు రెసిపీ ఉందండి, నిజంగా చాలా బాగుంది. అసలు ఒక్కసారి మీకు వీలుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీస్లో ఇదొకటి. ఈవినింగ్ చాలా ఈజీగా క్విక్గా అయిపోతున్నాయి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి. అండ్ తర్వాత మనకు ఒక బౌల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఏదైతే పక్కన పెట్టుకున్నామో మనం రోల్ చేసుకొని ఆ రోల్స్ ఒక్కోటి వేసుకోవాలి. ఈ రోల్ ఎప్పుడైతే దాంట్లో వేసామో మనం ఏదైతే కలిపి పెట్టామో పౌడర్ ఉంది కదా, అది కొంచెం వదిలేస్తుంది. అయినా పర్వాలేదు, ఏం కంగారు పడక్కర్లేదు, దాంట్లో లోపల ఇంకా ఉంటుంది కదా, అది సరిపోతుందండి స్పైసీనెస్ కోసం. తర్వాత దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ మీద టిష్యూ వేసుకొని మనం తీసేసుకుంటే దాని మీదకి బాగుంటుంది. డైరెక్ట్ బౌల్లో బాక్స్లో వేసి పెట్టేస్తే మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం గాలికి వదిలేసి క్రిస్పీనెస్ అయిన తర్వాత 8 కంటైనర్లో పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏదైనా కిటీ పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా మా ఇంట్లో అందరికైతే చాలా బాగా నచ్చింది. రెసిపీ వచ్చేసి చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఒకటి స్వీట్ అలాగే ఒకటి హాట్. ఇవాళ నా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇవన్నమాట. చాలా బాగా కుదిరాయి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్నాక్ ఐటమ్స్ అయితే తిన్నాము. మా పాప వాళ్ళ స్కూల్కి కూడా తీసుకెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చాయి అనమాట. ఎలా చేసింది మీ మమ్మీ అని అడిగారంట, వాళ్ళకి కూడా బాగా నచ్చాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేసుకొని తిన్నామండి. ఇవన్నీ అంత బాగున్నాయి. మస్ట్ ట్రై రెసిపీ అండ్ హెల్దీ రెసిపీస్ ఇవి వచ్చేసి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్.